హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యశ్రీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేము వీటి స్టేషన్లో అయితే ఉన్నాము. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్. సో ముంబై లాస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ చూశారు కదా ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్ ఉన్నాయో. సో మా పాప యాక్చువల్లీ నేను నోటీస్ చేయలేదు. మా పాపని మమ్మీ ఎంత పెద్ద ఫ్యాన్స్ అని అన్నది. అంటే ఫ్యాన్స్ పెట్టారని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:10 అయితే అవుతుంది. ఇంకా మేము బాయ్కల్ జూ వెళ్ళిన తర్వాత ఇక్కడైతే తాజ్ హోటల్ ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి అయితే వచ్చామన్నమాట. చాలా లేట్ అయితే అయ్యింది. ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వచ్చేసాము. మార్నింగ్ 9 o'clock బయలుదేరాము. 9 to 3 o'clock అక్కడనే అయింది మాకు బాయ్కల్లా. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి 3:10. ఇంకా మేము ఇక్కడ నడుస్తూ అయితే వెళ్తున్నాము. ట్యాక్సీ చేసి వెళ్తే కూడా ఓకే. ఇంకా స్టేషన్కి వెళ్ళి దగ్గరనే ఉంది. నడుస్తూ వెళ్తే 10 minutes అట్లా అవుతుందన్నమాట. బట్ మేము ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూస్తూ పిల్లల్ని చూపిస్తూ మిమ్మల్ని కూడా అలాగే చూపిస్తూ వెళ్ళాలి అని ఇంకా నడుస్తూ అయితే వెళ్తాం అనమాట. అదే ట్యాక్సీలో వెళ్తే అన్నీ మిస్ అవుతాం కదా, ఎంత దగ్గరకు వెళ్ళి చూడలేమన్నమాట. ఇంకా పిల్లలు అయితే మస్తు అలసిపోయినరు. పొద్దుగాలకి వెళ్ళి తిరుగుతున్నారు కదా, ఇంకా మస్తు అలసి అయితే పోయినరు అనమాట. ఇంకా ఎప్పుడైనా మనం డైలీ అయితే తిరగం కదా, ఎప్పుడైనా ఒకసారి సో వస్తే ఇక ఇవన్నీ మంచిగా చూసి వెళ్దామని నడుస్తూ అయితే పోతున్నాము. సో ఈ ఓల్డ్ బిల్డింగ్స్ చూశారు కదా, ఇవన్నీ మొత్తం బ్యాంక్స్ ఉన్నాయి అన్నమాట. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా ఆఫీసెస్, ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళది ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట ఈ ఓల్డ్ స్ట్రక్చర్లో. సో ఇక్కడ మొత్తం నేనైతే షూట్ చేస్తున్నాను కదా, సో చూస్తున్నారు. ఇంకా మేము అలా నడుస్తూ వచ్చేసాం అనమాట. సో సగం దారికి వచ్చిన తర్వాత ఇది కవ్ బఫేలో నాకైతే కరెక్ట్ అయితే తెలియదు. ఇక వీళ్ళైతే ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా పిక్స్ అయితే తీస్తున్నారు అనమాట. ఇంకా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆమె అయితే ఫొటోస్ దిగడంలోనే సరిపోయింది. డిఫరెంట్ ఫోజ్ అయితే ఇస్తుంది. అట్లయితే మాకు కూడా రాదనమాట. ఇంకా ఇద్దరైతే ఫోటోలు దిగుతున్నారు. ఇంకా తాత చూశారు కదా, నేను దూరంకి వెళ్ళి గాంధీ తాత అనుకున్నా. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే గాంధీ తాత కాదని చెప్పాను పిల్లలకి. అదనమాట. ఇంకా పిల్లలైతే మమ్మీ ఇంకా ఎంతసేపు నడిపిస్తావు అని అంటున్నారు. బట్ ఇక్కడ మెయిన్ ఎందుకంటే ఇక్కడ షేర్ మార్కెట్ చూపించడానికే నేను నడుస్తూ వచ్చామన్నమాట. సో పిల్లలకి చూపిస్తాం, అట్లనే మీకు కూడా చూపిస్తాం అన్నమాట. సో ఇది వచ్చేసి షేర్ బజార్ అంటారు, షేర్ మార్కెట్ అంటారు. కానీ ఇక్కడ వచ్చాక నేను మస్తు భయపడ్డా. లాస్ట్ టైం వస్తే ఆర్మీ పోలీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అప్పుడు ఆ టైం ఎందుకు ఏమో ఇంకా మాకు ఎంట్రీ కూడా ఇవ్వలేదన్నమాట ఈ రూట్కి వెళ్ళి. ఇప్పుడు కూడా అట్లనే అవుతుందేమో, ఇక్కడ వీడియో తీస్తే ఏమైనా అంటారేమో, ఫొటోస్ తీసుకుంటే ఏమైనా అంటారేమో, కొంచెం దూరంలో అయితే ఉండే వాళ్ళు అంటే ఏదైనా అంటారని కొంచెం భయంతో అయితే ఫోటోషూట్ అయితే చేసినాను. అదే షేర్ బజార్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే చూసారా డ్రెస్సెస్. సో ఎంత ప్రిటీ ఉండే కదా, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మా పాప అయితే మమ్మీ ఇంకా నేను డ్రెస్సెస్ చూస్తూనే ఉంటావు అన్నాడు. మమ్మీ తొందరగా వెళ్దాము, ఇలాంటి డ్రెస్ నువ్వు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని అంటుంది. అలా అని తీసుకొని వచ్చింది అనమాట. నేనైతే అలా చూస్తూనే ఉన్నా. అక్కడ ఎంత బాగున్నాయి ఆ డ్రెస్సెస్ అంటే, అవ్వో ల్యాక్స్లో ఉంటాయి ఆ డ్రెస్సెస్ అయితే. సో చాలా బాగున్నాయి, మస్తుగా నచ్చింది నాకైతే. ఇంకా నడుస్తూ పిల్లలకి ఇంకా 2 నిమిషాలు అంటూ మేము గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారా జనాలు, వామ్మో ఎప్పుడు చూస్తే ఈ పబ్లిక్ అయితే ఉంటారు. సో అదనమాట. మేము చాలా రోజుల తర్వాత అయితే వచ్చాము. మాకు మేమున్న ప్లేస్కి వెళ్ళి కంప్లీట్ 1.5-2 hours అయితే పడుతుంది అనమాట. 1.5 అయితే పడుతుంది రానికి. సో కొంచెం లాంగే ఉందనుకోండి. ఇంకా ఫైనల్ ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడ తాజ్ హోటల్ అయితే చూశారు కదా. సో తాజ్ హోటల్ దగ్గర ఇక్కడ వస్తే ఈ తాజ్ హోటల్ ఇలా వచ్చేలా ఫొటోస్ అయితే కంపల్సరీ అందరు దిగుతారనమాట. సో ఫొటోస్ అన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ తాజ్ హోటల్లో తాజ్ హోటల్కి సంబంధించి ఒక డ్రీమ్ అయితే ఉందన్నమాట. సో ఈ హోటల్లో వెళ్ళి ఒక గరం చాయ్ తాగాలని నా డ్రీము.
అది ఫుల్ఫిల్ అవుతుందో లేదో ఐ డోంట్ నో. బట్ ఎందుకో ఏమో నిజంగా చాలా అనిపిస్తుంది అనమాట. ఒక్క కప్పు చాయ్ తాగి రావాలి, టీ తాగి రావాలి. నేను టీ లవర్ని కదా, అందుకే అక్కడ వెళ్ళి టీ తాగి రావాలని ఆ డ్రీమ్ అనమాట నాది. ఏమో దేవుని పుణ్యంగా అవుతుందో కాదో తెలియదు అన్నమాట, చూద్దాం. అట్లనే ఇంకా ఇక్కడ అయితే వచ్చేసాము. లాస్ట్ టైం వస్తే మేము బోట్లో అయితే ఎక్కామన్నమాట. బట్ ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ అలా అలా చూసి వెళ్దామని వచ్చేసామన్నమాట. ఎందుకంటే బోట్స్లో వెళ్ళడం అంటే నాకు చాలా భయము. అంటే కింద పడతాము అట్లా అని ఆ భయం కాదు, నాకు పడదన్నమాట. సో ఇట్లా కడుపులో తిప్పడం అట్లా అవుతుంది. అందుకే మా వారు అంటారు, నీకు ఎక్కడ తీసుకొని వెళ్ళకూడదు, ఎక్కడ తీసుకెళ్తే ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది అన్నమాట నాకు. ఏం చేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి ఈ వీటీ స్టేషన్ గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఎలిఫెంటాకు వెళ్ళొచ్చు అనమాట ఈ బోట్స్లో. సో నెక్స్ట్ అయితే ప్లాన్ ఉంది మాది వెళ్ళాలని, బట్ ఈ బోట్లో ఎక్కడానికి భయపడే వెళ్ళడం లేదు. లాస్ట్ టైం అయితే నేను ఈ బోట్ ఎక్కాను, సో చాలా ఘోరంగా అయింది నాకు కడుపులో అయితే తిప్పడము, ఎందుకో ఏమో. బట్ ఈసారి డబ్బల్ ఉంటుంది కదా, సో పైన ఒప్పంటూ ఉంటే ఏం కాదేమో నాకు అట్లా అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ టైం అయితే అలానే ఎక్కుతాను నేను బోట్లో. సో అదనమాట. సో ఇక్కడ అయితే మొత్తం చాలా ఉన్నాయి, మేము వెళ్ళినప్పుడు అయితే బోట్స్ అన్నీ ఒకవైపు అలా. సో వ్యూ అనేది సూపర్ డూపర్గా అయితే ఉంది. ఇంకా వెదర్ అయితే మంచిగా అనిపించింది. పైకి వెళ్ళి ఎండ మళ్ళీ కూల్గా, సముద్రం పక్కన కూల్గా కూడా అనిపిస్తుంది, పైన ఎండ కూడా కొడుతుంది, రెండు ఉన్నాయన్నమాట. ఇంకా మాకు ఇక్కడ వచ్చేసి టైం అయితే 5 o'clock అయితే అయిందనమాట. మాకు 2 hours అయితే ఉన్నాం మేము గేట్వే ఆఫ్ ఇండియాలో. ఇంకా చూశారు కదా, చాలా బాగున్నాయి కదా. సో ఎంత దూరం దూరం చూసినా మొత్తం బోట్స్ అన్నీ ఆగాయి, ఎందుకో ఏమో. ఎప్పుడైనా వస్తే ఇన్ని ఉండేవి కావన్నమాట. సో దూరం దూరం అక్కడ ఉండేవి. బట్ ఈసారి అన్నీ ఒకటే చోటు అలా ఉండేసరికి చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. సో మీలో ఎవరైనా గేట్వే ఆఫ్ ఇండియా చూసిన వాళ్ళు ఉంటే సో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, అదన్నమాట. ఇంకా మేము మా మ్యారేజ్ యానివర్సరీ ఉంటుండే కదా పిల్లలు కాకముందు, ప్రతి యానివర్సరీకి మేము ఇక్కడ వచ్చేవాళ్ళం అనమాట. ప్రతి యానివర్సరీ తప్పకుండా వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడే కొంచెం మిస్ అవుతున్నాము. ఇంకా 2-3 yearsకి ఒకసారి రావడం అయితే జరుగుతుంది. లేకుంటే ఫస్ట్ అయితే నేను ఖచ్చితంగా యానివర్సరీ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి, హజియాలకి వెళ్ళి ఇక్కడ వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ఇద్దరం ఉంటే మంచిగా తిరిగే వాళ్ళము. ఇప్పుడు పిల్లల్ని తీసుకుంటే పిల్లలు అలసిపోతారనమాట. సో ఏదైనా ప్లేస్కి వెళ్తే 1-2 ప్లేస్ చూపించి వెళ్తాం. అదే ఇంకా దారిలో ఇక్కడ మా పాప అయితే బ్యాగ్ తీసుకున్నది. ఇంకా ఎక్కువైపు షాపింగ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఆమె నాకు బ్యాగ్ కావాలంటే తీస్తారులే అని ఇప్పించాను. ఇంకా మేము తాజ్ హోటల్ ఒక రౌండ్ కొట్టి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి దారిలో మళ్ళీ మేము నడుస్తూనే వచ్చాము. దారిలో ఆర్ట్కి సంబంధించినవి ఆర్టిస్ట్ అయితే ఉన్నారనమాట అక్కడ. సో పెయింటింగ్స్ అలా చేస్తున్నారు. సో మా పాపకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము. సో చాలా ఇంత అంత కాదు మరి పిచ్చి అనమాట పెయింటింగ్స్ అంటే ఆమెకి. సో చూస్తుంది. ఇంకా మా వారు మా కార్తీక్ ఇంకా మా మామ అయితే ముందల పోయి నిలబడ్డారనమాట. రాండి ఇంకెంతసేపు వీళ్ళాడతారు, రాపోరి టైం అయింది అంటే కూడా మా పాప అయితే అసలు కదలదన్నమాట, అలా చూస్తూ ఉండదు. సో చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఇంకా ఎప్పుడైనా ముంబై వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే తిరగాల్సిందే అనమాట, అంత మంచి ప్లేస్ అనమాట. సో అస్సలు మిస్ కాకండి. గేట్వే ఆఫ్ ఇండియా ఈజ్ ఫేమస్ ప్లేస్ ఇన్ ముంబై. సో అలా 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 వెళ్ళి ఇంకా మేము దారిలో ఒక మ్యూజియం అయితే కనిపించింది మాకు, ఆర్ట్ మ్యూజియము. సో ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత బయటే అడిగామన్నమాట. సో చాలా రీచ్ ఉన్న వాళ్ళందరూ వెళ్తున్నారు. సో చాలా పెద్ద మ్యూజియం అన్నమాట. సో వెళ్ళాలో లేదో ఏమైనా అంటారేమో అనుకున్నాం. బట్ ఏంలే, అందరు వెళ్ళొచ్చు చూడవచ్చు అంటే అలా లోపలికి వెళ్ళి కొన్ని పాయింట్స్ అయితే మేము కవర్ అయితే చేసాము. ఇక్కడ వచ్చేసి ఇది బ్లాక్ స్టోన్ తోటి చేశారు. ఇంకా బ్లాక్, వైట్ ఇలాంటివి స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒక విలేజ్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇది చూస్తే నాకైతే మా ఊరే గుర్తుకొచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక చిన్న ఊరు చూపించారు, విలేజ్. ఇంకా
చూపిస్తాను ఆగండి. ఇక్కడ వస్తుంది ఇప్పుడు. ఇది కూడా వైట్ స్టోన్ అనమాట. నేను చెప్పేది ఇక్కడ ఉంది చూడండి, దాని బ్యాక్ సైడ్ అయితే ఉంది అనమాట. మా పాప నిలబడ్డది కదా, దాని బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఇక మనకు అర్థం కూడా కావు అలాంటి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇదనమాట ఊర్లో ఉన్నవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఎడ్ల బండి, బాయి, చెట్టు, ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమో పప్పు అవన్నీ ఇది చేస్తారు కదా, నాకు పేరైతే తెలియదు. ఇంకా ఇదొకటి పల్లెటూరు చిన్నది, పొయ్యిల కట్టెల పొయ్యి, ఇక్కడ వచ్చేసి షూజు, ఇంకా మంచము, కుండ, చాట, జల్లెడ అవన్నీ ఉన్నాయి కదా. సో చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా కవర్ చేసి అయితే వెళ్ళాము. ఎప్పుడు వస్తే ఇవి ఎప్పుడు చూడలేదు అనమాట, బట్ ఈ సైడ్ అయితే వెళ్ళాము. సో ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకేనా? బాయ్, టేక్ కేర్.